తనను నమ్మి ఆశ్రయించు భక్తులకు సమస్తము ప్రసాదించి యోగ్యత లేని వారిని దరిదాపులకైనా చేరనీయని శ్రీ విష్ణు సహస్రనామములకు దివ్యమైన అర్థములు 53వ భాగము. స్థానదః. జగన్నాథుడైన శ్రీ మహావిష్ణువునకు 2 ధర్మములు ఉన్నాయి. అతడు తనను నమ్మి ఆశ్రయించు భక్తులకు తన స్థానము పరమ పదము అయిన వైకుంఠ స్థానమును ప్రసాదిస్తాడు. అదే విధముగా యోగ్యత లేని వారికి తనకు దరిదాపులకైనా చేరనీయక వారి స్థిరత్వమును ఖండించువాడు, అనగా వారికి నిలకడ లేకుండా చేయువాడు కనుక శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రము ఆయనను స్థానదః అన్న నామము చే కీర్తించింది. ధ్రువః. అవినాశి లేదా వినాశరహితుడు, స్థిరమైన వాడు, నిత్యుడు, నిశ్చలుడైన వాడు, స్థిరముగా ధ్రువముగా ఉండేవాడు. ఏ విధముగా ఎన్ని నదులు వచ్చి తనలో కలిసిన సముద్రము తొణకక బెణకక స్థిరముగా ఉంటుందో అదే విధముగా ఎంత సమృద్ధి చేకూరినా తొణకనివాడు అయిన శ్రీ విష్ణు భగవానుని శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రము ధ్రువః అన్న నామముతో స్తుతించింది. పరర్ధిః. ఉత్కృష్టమైన వైభవము కలవాడు, పరమ విభూతి కలవాడు, పరా ఉత్కృష్టమైన శోభమా కలవాడు, అన్య నిరపేక్షమైన సిద్ధి కలవాడవుట వలన సర్వోత్కృష్టుడు, మోక్షార్థులకు పరమోత్కృష్టమైన కైవల్య పదమును అనుగ్రహించువాడైన శ్రీమన్నారాయణుని శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రము పరర్ధిః అన్న నామముతో స్తుతించింది. పరమస్పష్టః. మిక్కిలి స్పష్టముగా తెలియవాడు, తన చేత తానే స్పష్టముగా తెలియజేయబడువాడు, స్వయముగా వ్యక్తమగువాడు, జ్ఞానస్వరూపుడు, తన శోభచే పరాకాష్ఠ చెంది ఉండువాడు, నిత్యతృప్తుడై తుష్టికి పుష్టికి ఏమాత్రము కొదవలేనివాడు, చల్లని చూపుల స్వామి, తన తుష్టిని పుష్టిని శోభను సమృద్ధిని తాను చేసిన సృష్టికే అంకితం చేసి లోక కళ్యాణం కోసం నిర్విరామముగా కృషి చేసే వ్యవసాయశీలి అయిన జగన్నాథుడైన శ్రీ మహావిష్ణువును శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రము పరమస్పష్టః అన్న నామముతో కీర్తించింది. తుష్టః. గత నామములో వివరించుకున్నట్లుగా నిత్యతృప్తుడై భక్తులు చేయు అతి సామాన్యమైన సేవలకు సైతము సంతోషపడువాడు, పరమానంద స్వరూపుడు, సచ్చిదానందమూర్తి, జగదానందకారకుడైన శ్రీ మహావిష్ణువు, జగద్గురువైన శ్రీకృష్ణ పరమాత్మ ఈ విషయమును భగవద్గీతలోని 9వ అధ్యాయములోని 26వ శ్లోకములో ఈ విధముగా వివరించారు. పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యుపహృతం అస్నామి ప్రయతాత్మనః. నాకు ఏ భక్తుడైనా భక్తితో ఒక ఆకు గాని, ఒక పువ్వు గాని, ఒక పండు గాని లేదా నీరైనా గాని సమర్పిస్తే ఆ స్వచ్ఛమైన మనస్సుగా నా భక్తునిచే
ప్రేమతో ఇవ్వబడిన దానిని నేను సంతోషంగా స్వీకరిస్తాను. పుష్టః పరిపూర్ణ స్వరూపుడు, ఈ సమస్త జగత్తులోని అణు అణువులోనూ సంపూర్ణముగా వ్యాపించి ఉండే పరంధాముడు భగవద్గీతలోని 15వ అధ్యాయమైన పురుషోత్తమ యోగములోని 13వ శ్లోకములో ఈ విధముగా వివరించారు. గామావిశ్య చ భూతాని ధారయామ్యహమోజసా పుష్ణామి చౌషధీః సర్వాః సోమో భూత్వా రసాత్మకః. ఈ సమస్త భూమండలములో అంతటా ప్రవేశించి వ్యాపించి ఉండి నేను సమస్త ప్రాణులను నా శక్తిచే పోషిస్తుంటాను. చంద్రుడిగా ఉండి సమస్త వృక్షజాతికి పుష్టిని చేకూరుస్తుంటాను. శుభేక్షణః శుభదృష్టి కలవాడు, తన భక్తులను శుభదృష్టితో చూసి అనుగ్రహించువాడు పరంధాముడైన విష్ణు భగవానుడు. శుభకరమైన దర్శనము కలవాడు కావున శుభేక్షణ నామము చే ఒప్పారునట్టివాడు. ఆ పరమాత్మ దర్శనము ముముక్షువులకు మోక్షమును, భోగార్థులకు భోగములను ఇచ్చువాడు. సర్వ సందేహ విచ్ఛేదము చేయును. ఆయన చూపు పాపులకు పావనమైనది, హృదయ గ్రంథిని విచ్ఛేదించునది, సర్వ కర్మలను నశింపచేయునది, అవిద్యను నివర్తింపచేయునది, అజ్ఞానమును నశింపచేయునది కావడము వలన లక్ష్మీనాథుని చల్లని చూపుల స్వామిగా శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రము శుభేక్షణః అని వర్ణించింది. రామః నిత్యానంద స్వరూపుడు, సచ్చిదానంద చైతన్యములో సదా రమించువాడు. రమంతే యోగినో యస్మిన్ అనే పద్మపురాణ వచనముననుసరించి యోగులు ఎవరి యందు రమిస్తారో అటువంటి నిత్యానంద స్వరూపమగు పరబ్రహ్మ మరియు ఇచ్ఛానుసారము రమణీయమైన మూర్తిని వహించిన దశరథాత్మజుడగు రాముడు తన ఆనందమైన రూపముతో ఊహకు అందనివాడు తన ప్రజలను కన్నబిడ్డల వలె ప్రజారంజకంగా పరిపాలించేవాడు పరిపూర్ణ స్వభావుడైనటువంటి పరంధాముని శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రము రామః అన్న నామముతో స్తుతించింది. విరామః సమస్త జీవరాశిలో సర్వాంతర్యామిగా వారి హృదయములలో సదా సంచరిస్తూ ఉండే పరాత్పరుడైన ప్రవృత్తి వలన రాముడు, నివృత్తి వలన విరాముడు అయినాడు. తన హృదయములో నిత్యము స్థిరురాలై ఉండే శ్రీ మహాలక్ష్మి కలవాడు, ప్రాణుల యొక్క అవసానము తనయందు కలవాడు, ప్రళయకాలంలో సమస్త జీవరాశిని తన కుక్షియందు భరించువాడు కనుక విరామ శబ్దముచే కీర్తనీయుడైనాడు. విరజః విషయ సేవయందు విరతి కలవాడు, జీవరజస్సు సోకనివాడు, త్రిగుణములైన సత్వరజస్తమో గుణములు సోకనివాడు అయిన శ్రీ విష్ణు భగవానుని శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రము విరజః అన్న నామము చే స్తుతించింది. మరికొన్ని నామములకు అర్థములు నా తదుపరి వీడియోలో